హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షారోన్ స్టోరీస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ అన్నమాట, వీకెండ్ వ్లాగ్. అసలు నా వీకెండ్ రొటీన్ ఎట్లా ఉండబోతుంది అని మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా నాకు టైం కుదిరేది అంటే ఈ వీకెండ్స్ లోనే. నేను రెగ్యులర్ డేస్ లో కూడా వీడియోస్ చేయొచ్చు, బట్ ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడిలో ఉంటాను అండ్ ఆఫీస్లో అస్సలు వీడియో తీసుకోవడానికి ఎలా లేదనమాట. అందుకని నేను నా వర్క్ రిలేటెడ్ బ్లాగ్స్ అయితే నేను ఏమీ చేయట్లేదు. సో ఈ సాటర్డే నేనైతే మంచి ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. సాటర్డే మొత్తం ఏం చేస్తా అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. లైక్ లాండ్రీ కానీ లేకపోతే క్లీనింగ్, ప్రతి ఒక్కటి నేను ఈ సాటర్డే ఫినిష్ చేసేస్తా. అండ్ రేపు సండే వచ్చేసి యాక్చువల్గా నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను అనమాట. నా కొలీగ్ అనమాట తను. నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాతకి నాకు ఫస్ట్ పరిచయం అయిన వ్యక్తి. సో అండ్ షీ వాజ్ రియలీ క్లోజ్ టు మీ. వాళ్ళని అయితే నేను ఇన్వైట్ చేశాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా నేనైతే వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వెనకాల టేబుల్ మీద మీకు ఈ చెత్త అంతా కనిపిస్తుంది కదా, ఫస్ట్ టైం తీములో ఆర్డర్ చేశాను. నేను అసలు నమ్మను అనమాట, తీములో నిజంగా మంచిగా వస్తాయా రావా అనేది నాకు ఎప్పుడు ఐడియా లేదు. అండ్ ఎప్పుడు పెట్టడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. బట్ నా ఫ్రెండ్స్ చాలా మంది పెట్టి రివ్యూస్ ఇచ్చారు, బాగుంటాయి, పర్లేదు, వర్త్ ద ప్రైస్ అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ అయితే పెట్టాను. అవి వచ్చాయి. ఓపెన్ చేసి చూడడానికి అయితే బాగానే ఉన్నాయి. అవి పెట్టి అవి ఎంత యూస్ఫుల్గా ఉన్నాయి, ఎంతవరకు ఆగుతున్నాయి అనేది చూడాలి. నేను ఆల్రెడీ వాటి గురించి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకున్నా. అవన్నీ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఎక్కువ అప్డేటెడ్గా ఉంటాను అనమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ మీరు వాటిని చూడొచ్చు. ఫుల్ పని ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలానే ఇందాక నుంచి ఒక 1 hour వేస్ట్ చేసి ఉంటాను నేను టైమ్. ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇదే గోల్ అనమాట నాకు. కానీ ఏమీ చేయట్లేదు, ఇలా ఫోన్ పట్టుకొని ఉంటున్నా. బట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ రైట్ నౌ. వెనకాల పైన చూసారా క్లోత్స్, ఇవి వాషింగ్కి వేస్తా. అన్నీ మడత పెట్టడం ఇంకొక పెద్ద టాస్క్. పాత ఇంట్లో ఉన్నప్పుడు లైక్ ఫ్రంట్ లోడ్ ఉండేదన్నమాట. సో అందులో ఎందుకో నాకు మంచిగా ఉతుకుతున్నట్టు అనిపించలేదు. ఇదైతే చాలా బాగా ఉతుకుతుంది, మంచి నీట్గా అనిపిస్తున్నాయి, ఫ్రెష్. వ్రింకిల్ కూడా పోతున్నాయి అన్నమాట, బాగున్నాయి, ముడతలు పడట్లేదు ఎక్కువ. యూజువల్గా నేను లాండ్రీ వేసేటప్పుడు సెపరేట్ చేస్తా. జీన్స్లు అన్నీ ఒకసారి, నార్మల్ టాప్స్ అన్నీ ఒకసారి, ఇన్నర్స్ ఒకసారి అట్లా వేస్తాను, వైట్స్ అన్నీ ఒకసారి. మంచి నీట్గా ఉతుకుతుంది, బాగుంది అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఊరికే వీడియోస్ వచ్చేసి వీకెండ్స్లోనే చేద్దామా అని అనుకుంటాను, కానీ నాకు దొరికే టైం వీకెండ్సే. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పొద్దాక అదే చూపిస్తున్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడే నేను లాండ్రీ చేసా కదా, అది చాలా సౌండ్ వస్తుంది అనమాట. నేను వీడియోలో ఏమన్నా మాట్లాడినా కానీ ప్రాపర్గా వినపడదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది కదా. ఇంకా నాకు ఏం కంటెంట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అండ్ నాకు ఆ మోటివేషన్ రావట్లేదు వీడియోస్ చేయాలి అని చెప్పి. లాంగ్ వీడియోస్ చేయడానికి టైం కావాలి అండ్ ఆల్సో ఎనర్జీ ఉండాలన్నమాట వీడియోస్ ఎడిట్ చేయడానికి. నాకు మినిమం 3 to 4 hours పడుతుంది ఒక వ్లాగ్ ఎడిట్ చేయడానికి, లాంగ్ అయితే. అందుకని నేను మోస్ట్లీ షార్ట్స్ పెడుతున్నాను. బట్ ఇప్పటి నుంచి లాంగ్ వ్లాగ్స్ కూడా చెయ్యాలి అని అనుకుంటున్నాను. బట్ ఐ నీడ్ దట్ సపోర్ట్ అండ్ మోటివేషన్ ఫ్రమ్ యూ గైస్. సో ట్యాక్స్ సీజన్ వచ్చేసింది కదా, నేనైతే ఇప్పుడు కొంచెం నా డాక్యుమెంట్స్ అన్నీ ఒక దగ్గర ప్లేస్ చేసి లైక్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ట్యాక్స్ పర్సన్కి షేర్ చేయాలి. ట్యాక్సెస్ ఫైల్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. సో ప్రెసెంట్ అయితే దాని మీద వర్క్ చేస్తున్నా. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనము క్లెయిమ్స్ చేసుకోవచ్చు అనమాట. మనం ఫీ కట్టేది ప్రతి ఒక్కటి, మన ఖర్చులు ప్రతి ఒక్కటి క్లెయిమ్ చేసుకుంటే మనకి కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. ట్యాక్సెస్ ఫైల్ చేయడం అనేది అస్సలు సింపుల్ విషయం కాదు. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అంటే మనకు అన్ని T4s ఎలక్ట్రానిక్ ఫామ్లో రావు. ఇది చూసారా, అంటే నేను ఇది చూసి ఇన్ని ఆర్గనైజేషన్స్లో వర్క్ చేశానా అనుకోకండి. యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా ఆర్గనైజేషన్స్లో చేయాల్సి వస్తుంది. పార్ట్ టైమ్స్, అందరూ పార్ట్ టైం జాబ్స్ ఇస్తారు, ఎవ్వరు ఫుల్ టైం జాబ్ ఇయ్యరు కదా. అందుకని నేను మల్టిపుల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడం వల్ల నాకు T4s ఇట్లు వచ్చాయి మెయిల్ ద్వారా. కొన్ని మెయిల్స్ అయితే నేను కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను ఇవన్నీ
నా ఫోన్లో స్కాన్ చేసి ఆ T4s అన్నీ ఒక డాక్యుమెంట్ లాగా చేసి ఆయనకు పంపించాలి. ఎంత టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఇది ఏంటి తెలుసా, నేను రీసెంట్గా హౌస్ చేంజ్ అయ్యాను కదా, సో అడ్రస్ నా BCIDకి అప్డేట్ చేశాను అనమాట. వాళ్ళు ఇలా ఒక మెయిల్ పంపిస్తారు. ఇక్కడ ఒక స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట, 2 స్టిక్కర్స్ పంపించారు న్యూ అడ్రస్ తోటి. మన BCID ఉంటుంది కదా, చూపిస్తాం మీకు. యాక్చువల్లీ ఇది నా BCID అనమాట. మీకు ఇక్కడ స్టిక్కర్ కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ హౌస్ నుంచి సెకండ్ హౌస్కి చేంజ్ అయ్యేటప్పుడు చేంజ్ చేసినప్పుడు నాకు ఈ స్టిక్కర్ ఇచ్చారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఉన్న అడ్రస్ స్టిక్కర్ వచ్చింది, ఇది ఈ స్టిక్కర్ మీద అతికించుకుంటున్నా. ఇప్పుడు నా న్యూ అడ్రస్ అప్డేట్ అయినట్టు. యాక్చువల్గా వాళ్ళకి సిస్టంలో ఆల్రెడీ ఎప్పుడో అప్డేట్ అవుతుంది, బట్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వ్యాలిడ్ ఐడి అంటే మనకు BCID అనమాట, బ్రిటిష్ కొలంబియాలో ఉండే వాళ్ళకి. సో రీసెంట్గా ఒక సినారియో ఎక్కడ అంటే, నేను ఒక బుక్ తీసుకోవడానికి వ్యాంకోవర్ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ నేను అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చా అని ఆమెను అడిగాను. తను అన్నది BCID ఇవ్వండి అని అన్నది. BCID ఇవ్వండి అని అన్నది. నేను BCID మీద ఈ స్టిక్కర్ పెట్టలేదు కదా, న్యూ అడ్రస్ అప్డేట్ లేదు, నేను వర్బల్గా చెప్తే తీసుకుంటారా అని అడిగాను. లేదు, మేము అట్లా యాక్సెప్ట్ చేయము, మీ ID కార్డ్ మీద కనిపిస్తేనే మేము అప్డేట్ చేయగలము అని అన్నది. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా రావచ్చు. అందుకే మీరు ఒకవేళ ఎక్కడైనా ఇల్లు మారుతున్నట్లయితే వితిన్ 30 days మీరు మీ అడ్రస్ చేంజ్ చేసుకొని మీ కార్డ్ మీద కూడా ఆ స్టిక్కర్ వేయించేసుకోండి. దట్స్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఇవే గోల వారం అంతా ఎక్కడెక్కడ పడేయడం, వీకెండ్ వచ్చేసరికి వాటన్నిటిని చదువుకుంటూ కూర్చోవడం. నా వీకెండ్ మొత్తం ఇట్లానే అయిపోతుంది. కనీసం బయటకు వెళ్ళి ఏమన్నా తిరుగుదాం ప్లేసెస్ అంటే కూడా ఎక్కడ కుదురుతుంది అసలు. మంచిగా సమ్మర్ వచ్చింది, బయట చాలా బాగుంది వెదర్, అంత వర్షం ఏం పడట్లేదు. అసలు ఈ వీక్ బయటకు వెళ్దాం అనుకున్నాను, పాసిబుల్ అవ్వట్లేదు. మీరేం చేస్తారు అసలు వీకెండ్స్ వస్తాయి? మీకు మీ వీకెండ్స్ ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ఎట్లా ప్రొడక్టివ్గా ఉండాలి అనుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా బట్టలు వేసి మొత్తం అంట్లన్నీ తోమేసి నీట్గా అక్కడ సదిరేసి ట్యాక్సెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకునేసరికి ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇంకా నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని అండ్ ఇంకా ఇల్లు ఉడవాలి, తుడవాలి. ఓ మై గాడ్, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇల్లు కూడా చాలా రీసౌండ్ వస్తుంది, ఏమీ అంత వస్తువులు ఏం లేవు కదా ఎక్కువ, అందుకని నేను చిన్నగా మాట్లాడినా కానీ పెద్దగా రీసౌండ్ వచ్చేస్తుంది. సో యా, ప్రతి ఒక్క చిన్నది అయితే నేనేమీ చూపించట్లేదు, ఎందుకంటే లెంత్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఈ 2 days కవర్ చేయాలనుకున్నా. రేపు నా ఫ్రెండ్స్తో నేను టైం ఎలా స్పెండ్ చేస్తాను అనేది కూడా నేను కవర్ చేసి వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీస్తున్నాను. సో ఇల్లు ఊడ్చేది, తుడిచేది అండ్ వంట చేసుకున్న తర్వాతకి మళ్ళీ కలుస్తాను. ఇంట్లోకి కావాల్సిన చిన్న ఐటమ్స్ కోసం నేను డాలర్ ట్రీకి అయితే వచ్చాను. ఇక్కడ కెనడాలో డాలరామా, డాలర్ ట్రీ అని చెప్పి ఒక 2 స్టోర్స్ ఉంటాయి అన్నమాట. డాలరామాలో ఏంటి అంటే మనకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, బట్ లెస్ దాన్ $5 ఉంటాయి. డాలర్ ట్రీలో ఏంటి అంటే ప్రతి ఒక్క ఐటమ్ $1.75 ఉంటుంది. సో మోస్ట్లీ మీకు ఆప్షన్స్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం డాలరామా ప్రిఫర్ చేయండి, లేదు అంటే డాలర్ ట్రీకి వెళ్ళొచ్చు. నేనైతే ప్రెజెంట్ డాలర్ ట్రీకి వెళ్తున్నాను. మస్త్ ఎండగా ఉంది. గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. దిస్ ఇస్ మై న్యూ హెయిర్ స్టైల్. ఇన్ని రోజులు కవర్ చేసుకుంటూ ఉన్నా. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఇంకొంచెం నీట్గా స్టైల్ చేయాలి, బట్ చేయలేదు. ఇగో ఇట్ సైడ్ అంతా లెగుస్తుంది. సో ప్రెసెంట్ అయితే నేను చర్చ్కి వెళ్తున్నాను. నా హెయిర్ స్టైల్ మీకు నీట్గా చూపిద్దాం అనుకుంటుంటే అస్సలు రావట్లేదు. సో ప్రెసెంట్ అయితే నేను చర్చ్కి వెళ్తున్నాను అనమాట. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పా కదా. చర్చ్ నుంచి రాగానే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసి కొంచెం రెస్ట్ తీసుకుంటా. వాళ్ళు వచ్చినప్పుడు ఏ ఫుడ్ జోలికి పోకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం చర్చ్కి వెళ్ళిపోదాము. లాస్ట్ 2-3 టైమ్స్ తెప్పించిన చెక్కలు అయితే
విరిగిపోయినాయి అనమాట ప్యాకేజ్లో. ఇంకా అసలు తెప్పకూడదు అనుకున్నా, బట్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి కదా మంచిగా. ఫస్ట్ అయితే ఇండియన్ స్నాక్స్తో మొదలుపెట్టి అలా కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని 8 o'clockకి ఇలా డిన్నర్ అయితే సెట్ చేసుకున్నాము. వెరైటీస్ వచ్చేసరికి నేను ప్రెజెంట్ పన్నీర్ బటర్ మసాలా చేశాను. నాన్స్ వచ్చేసి బయట ఆర్డర్ పెట్టాను. సాంబార్ చేసి రైస్ చేశాను అనమాట. నాన్స్ అనేది నాకు అంత పర్ఫెక్ట్గా రాదు అండ్ ఆ టేస్ట్ కూడా ఉండదు కదా అన్నట్లు బయట నుంచి ఆర్డర్ పెట్టాను. డెజర్ట్ కింద వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను. వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి వంటలన్నీ. వాళ్ళ ప్రైవసీని కూడా డిస్టర్బ్ చేయకూడదు అని అండ్ ఇంకా మేము కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి వీడియోస్ అయితే నేను ఎక్కువ తీయలేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్.